శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నాడు కొత్త తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఈసారి ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలలో ఇది 39వ సంవత్సరం. క్రోధీ నామ సంవత్సరం పూర్తయి విశ్వావసు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ విశ్వావసు అనే పేరు గురించి ఎంతోమందికి సందేహం వచ్చే ఉంటుంది. విశ్వావసు అన్నది ఎవరు, ఆ పేరు వెనక ఉన్న కథ ఏమిటో మనం తెలుసుకుందాం. విశ్వావసు అన్నది ఒక గంధర్వుడి పేరు. అతడు ఒక సంగీతకారుడిగా చెప్పుకుంటారు. ఈ విశ్వావసును కబంధుడు అని కూడా పిలుస్తారు. కబంధుడు అనేది ఒక రాక్షసుడి పేరు. గంధర్వుడిగా ఉన్న విశ్వావసు శాపం వలన కబంధుడిగా మారాడు. కబంధుడి ప్రస్తావన రామాయణంలో వస్తుంది. విశ్వావసు మొదటిగా ఒక గంధర్వుడని అంటారు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు. అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు. అప్సరసలతో కలిసి జీవిస్తూ ఉంటారు. వేదాలు చెబుతున్న ప్రకారం 6000 కంటే ఎక్కువ మంది గంధర్వులు ఉన్నారని అంటారు. వారిలో ఒకడు విశ్వావసు. విశ్వావసు తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని చెప్పుకుంటారు. తనకి చావు లేదని తెలిపాక విశ్వావసు అహంకారిగా మారాడని అంటారు. అహంకారిగా అయిన విశ్వావసు ఇంద్రుడిపైనే దాడి చేశాడు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను, తొడలను శరీరంలోకి తోసివేశాడని అంటారు. దానివల్లే తల, తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడు. విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకొన్నాడు. దాంతో ఇంద్రుడు అతనికి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చాడు. అంతేకాదు శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వావసు కబంధుడై జీవించసాగాడు. అడవుల్లో ఉండే కబంధుడు అక్కడ ఉండే ఋషులను భయపడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళ్ళాడు. జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు. వారికి కబంధుడు కనిపించాడు. రాముడు, లక్ష్మణుడి దారికి ఇతను అడ్డుపడ్డాడు. కోపంతో రాముడు అతడి చేతులను నరికివేశాడు. కబంధుడు తన చేతులు నరికివేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు. తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు. రాముడు అలా చేయగానే కబంధుని రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో, చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరానికి పెట్టారని చెప్పుకుంటారు. తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక కూడా ఒక కథను చెప్పుకుంటారు. నారదుడు ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతాడు.
ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువును శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరం ఇచ్చాడు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలను కూడా చెప్పుకుంటారు. తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి. ప్రస్తుతం వస్తున్న విశ్వావసు సంవత్సరంతో పోలిస్తే ఎంతో మంచిదని చెబుతారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని అంటారు. ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని కోరుకుందాం. స్వస్తి, శుభమస్తు.